అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మరి ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్ లైన్స్ చూద్దాం కిషన్ రెడ్డి సారు ఫైరు ఇప్పటి నుండి చూపిస్తామంటున్నాడు జోరు పట్నంలో ఘోరంగా ట్రాఫిక్ జామ్లు పాపం సుక్కలు చూస్తున్నారు జనాలు పశువుల కొట్టంలా ఏసీలు మస్తు పర్షన్ అయినరు జనాలు అంతులేని బాధల కేతిరెడ్డి సారు మస్తుగా ఊపుంచుతున్నారు ఫ్యాన్స్ వానల రిపోర్టింగ్ చేస్తున్న తమ్ముడు మస్తు హుషారబ్బా పోరడు అబ్బబ్బబ్బా ఎక్కడి వాన ఎక్కడి ట్రాఫిక్ కొంచెం వాన పడితే చాలు పట్నం అంతా ఆగమాగం అయోమయం అయిపోయిందిలా ఎన్ని సర్కార్లు మారినా ఈ సమస్య అయితే అస్సలు పోక జనాలు తిప్పలు మామూలుగా లేవుల్లా కావాలంటే మీరే చూడుండ్రో మల్కా బాబా ఏం ట్రాఫిక్ పట్నం కొద్దిసేపు వాన పడితే చాలు రోడ్లని ఆగమాగం పట్నం అంతా అయోమయం రోడ్లేమో నదులు అవుతాయి ఇండ్లకేమో నీళ్లు వస్తాయి ఎన్ని సర్కార్లు మారలే ఎంత చెప్పినా ప్రతి ఏడు గిదే కథ చిన్న వాన కొట్టిందంటే చాలు ఓ దిక్కు కరెంట్ ఉన్నది ఇంకో దిక్కేమో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక నిన్న వడ్డ వానకి పట్నం ట్రాఫిక్ జామ్ చూస్తే మీరైతే ఇది ముక్కు మీద వేలేసుకుంటారు ఒక్కసారి మీరే చూడుండ్రి చూసిరు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో దగ్గర గంట ట్రాఫిక్ లో జనాలు బండ్లు కదలలేదంటే దగ్గర 2 గంటల పైన పడ్డదంట ఇక రోడ్ల మీద ట్రాఫిక్ ముచ్చట అట్లుంటే ఇక మెట్రో రైలు బండ్ల ముచ్చట ఇంకా ఆగం పొట్టు వాన పడేసరికి జనాలందరూ మెట్రోలు ఇసుక వస్తే రాలనంత జనాలు ఉన్నారు గట్ల ఉండేసరికి మెట్రో రైళ్లలో సుత సాంకేతిక సమస్యతోనే జరసేపు బండ్లు ఆపిర్రు మళ్ళా జరసేపటికి నడిపితే బండి దిగి బయటికి పోయే దగ్గర మస్తు ఇబ్బందులు పడ్డారు జనాలు ఎల్బీ నగర్ స్టేషన్ లో బయట పోయే దగ్గర ఎగ్జిట్ మిషన్లు చాలా సేపు కుయ్యమనలే కయ్యమనలే ఇక బయట పోయే జనాలు గంట పైన స్టేషన్ లో ఆగిపోయారు కొంతమంది అయితే మెట్రో స్టేషన్ సిబ్బందితో లొల్లి సుత పెట్టుకున్నారు ఓ దిక్కు సెయి సర్కారేమో జనాలకు అన్ని చేస్తున్నాం ఎవరు ఏ చిన్న ఇబ్బంది సుత పడతలేరా అని అంటుంటే ఈ ఇంకో దిక్కేమో జనాలు ఇన్ని అవస్థలు జనాలు పడబట్టే అసలే వచ్చేది వానాకాలం ఇప్పటికైనా జర రోడ్లు ట్రాఫిక్ జామ్లు కరెంటు కట్లు మెట్రో తిప్పలు లేకుండా చూడాలని జనాలు అంటున్నారు ఈసారి ఎలక్షన్ల పంక పార్టీ ఘోరంగా బోల్తా కొట్టేసరికి ఆ పార్టీ లీడర్లు అందరూ మస్తు రంది పడుతున్నారు అసలు ఎందుకు ఇట్లా జరిగిందో అర్థం కావట్లేదని చాలా మంది లీడర్లు అంటున్నారు అచ్చుగట్లనే ఇగో గీ లీడర్ సుత బాధపడబట్టే గంత రంది వాడే గా సారెవరో మీరు కూడా చూడుండ్రి అవునల్లా ఈసారి ఎలక్షన్లలో ఘోరంగా ఓడిపోయేసరికి పంకపాటి లీడర్లు అందరికి ఓటమి మింగుడు పడతలేదు ఆ పార్టీ అధ్యక్షుడు జగనాల్ సార్ తో సహా అందరు లీడర్లు చాలా బాధలు ఉన్నారు ఇక గట్లనే పంకపాటి లీడర్ కేతిరెడ్డి సరసుత అసలు ఎందుకు ఇట్లా అయ్యిందో అర్థం కావడం లేదని అంటున్నాడు ఈసారి ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కండ్లేమటి నీళ్ళు వస్తున్నాయని అంటున్నాడు దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్ బాధ అనిపించేస్తుంది నిజంగా ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటబడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము ఎన్ని కావాలన్నీ చేసినాము సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్ ధర్మవరం పట్టణంలోనే ఎప్పుడు నేను నిరంతరము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను అయినా కానీ తెలుసు మరి ఏమి వాళ్ళకు నచ్చిందో కొత్తగా వచ్చింది ఏమి నన్ను
ద్వేషించినారో ఏదైనప్పటికీ కూడా ఇది నాకు ఒక ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. సో చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సంపద సృష్టించాడు. ఏ రోజు సంపద సృష్టించినాడో కూడా తెలియదు. ఆయన ఇంతవరకు ఎప్పుడు సంపద సృష్టించినది ఎప్పుడు అప్పులు పెట్టిపోయినాడే తప్ప 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద ఎప్పుడు సృష్టించలేదు అనమాట. సో సంపద సృష్టిస్తాడన్నాడు. ఎప్పుడు లేని విధంగా సచివాలయంలో 1,50,000 జాబ్స్ ఇప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్లోకి రాలేదు. జనం దగ్గరికి సేవలు రావాలి. కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. మేబీ మనుషులు అంటే అలాగే ఉంటారేమో మరి తెలియదు. కానీ ఏదైనప్పటికీ కూడా నా పార్టీ కోసము నిరంతరము కష్టపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నాకు ఓటు వేసి నా ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈసారి చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇలాకాలో గెలిచినాం, రేవంత్ రెడ్డి ఎన్నో బెదిరింపులకు పాల్పడిండు, అయినా గెలిచి చూపెట్టినామని కిషన్ రెడ్డి సార్ అన్నాడు. మరి తెలంగాణలో చూసుకుంటే కార్ పార్టీ పత్తకే లేకుండా పోయింది. మోడీ దేశానికి మంచి చేస్తాడని జనాలు నమ్మిరు కాబట్టే మునుపటి కంట ఎక్కువ ఈసారి రాష్ట్రంలో కమలం పార్టీ పర్సంటేజ్ పెరిగిందని సార్ మాట్లాడిండు. ఇవాళ కిషన్ రెడ్డి సార్ చేయి గుర్తు పార్టీ లీడర్ల మీద ఫుల్ గరం అయిండు. ఎలక్షన్ల ముందు వరకే రేవంత్ సార్ మిమ్మల్ని మా పార్టీ లీడర్లు అందరినీ మస్తుగా బేరించిండు. అయినా మేము భయపడకుండా గెలిచి చూపెట్టినామని అన్నాడు. మున్పు కంటే ఈసారి ఎక్కువగా తెలంగాణలో మా పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది. ప్రజలందరూ కూడా మోడీ సార్ని నమ్మి మల్లోపాలి ప్రధానమంత్రిని చేసిర్రు. ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు, మా అభ్యర్థి డికే అరుణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో ఆమెను విమర్శించడము, అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము, అధికార దుర్వినియోగానికి పాల్పడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా, ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని మరి అనేక రకాలుగా ప్రచారం చేయడమే కాకుండా దేశ హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారంటే ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవచ్చని మనం చేస్తా ఉన్నాం. మాకు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింతగా కష్టపడి పనిచేయాలని తెలంగాణ ప్రజలు మాకు ఆదేశించినట్టు కనిపిస్తాం. ఇంతవరకు మీరు ఇళ్లల్లా ఏసీలు పెట్టుకున్నాడు చూసుంటారు, లేకపోతే పెంట్ హౌస్లల్లా గుడిసెలల్లా పెట్టుకున్నాడు చూసుంటారు కదా. కానీ పశువుల కొట్టంలా పశువులకు ఏసీ పెట్టుడు చూసిర్రా ఎప్పుడైనా? చూడలేదు కదా. గా ముచ్చట మీకు చూపిద్దామని ఈ ముచ్చట అయితే పట్టుకొని వచ్చిన చలో ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. ఇది ఎక్కడ విడ్డూరయ్యా? ఎండాకాలం ఒక్కొక్కరు ఇట్లా ఫ్యాన్లు లేక తల్లడిస్తుంటే వీళ్ళు ఏకంగా పశువులకి ఏసీలు ఫిట్ చేసిర్రు. ఈ ఎండాకాలం ఎండలు బాగా వెరుగుడుతోటి జనాలు అయితే మస్తు ఇబ్బంది పడ్డారు. ఇక జనాలతో పాటే జంతువులకు సుతా ఎండ దెబ్బకు వాటి పానాలు సుస్తు చేయబట్టే ఇక మనుషుల మనకే ఈ ఎండలకు అంత గాయగాయ అవుతుంటే ఇక పాపం నోరు లేని మూగ జీవాలకు ఎట్లుండాలో చెప్పుర్రి. గట్లగా వైట్ కోసం ఆలోచన చేసిన ఒక అన్న ఇక ఇట్లా ఎండలకి గవి తనలాడొద్దని ఎండ బాగా తాకితే వాటికి హిట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉన్నది అనుకున్నాడో ఏమో. వాళ్ళకు ఉపాధినిచ్చే జంతువులను పానం లెక్క చూసుకోవాలని ఇక గిట్లా అన్న ఏకంగా పశువుల కొట్టంలోకే వాటికి ఏసీలను పెట్టించిండు. ఇట్లా ఏసీల కింద ఉంటే జంతువులు సుతా ఎండ నుంచి వాటికి ఉపశమనం లభించి పాలు కూడా మంచిగా టైంకి ఇచ్చేదానికంటే ఇంకొంచెం ఎక్కువనే ఇస్తాయని గా అన్నకి ఉపాయం చేసిండు. నిజమేగా నువ్వులా మనుషులకైతేనే ఎండ దెబ్బ తాకుతుందా? మనకున్నట్టే వాటికి కూడా పానం ఉంటది, మనకు తాకినట్టే వాటికి కూడా ఎండ దెబ్బ తాకుతుంది. అందుకనే పాపం ఈ అన్న మంచిగానే ఆలోచించి ఏసీలు పెట్టించిండు. ఇది చూసిన అందరు భలే ఉపాయం చేసినావు అన్న అని అన్నని మస్తుగా పొగుడుతున్నారు. అంతే కదా నల్లా, మంచి పని చేస్తే ఎవరైనా పొగుడతారు.
బండ్లు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలుల్లా. ఎందుకంటే మనం చక్కగా పోయిన సుత అవతల బండ్లు నడిపేటోళ్ళు అట్లా రారు. బండ్లు నడిపేటప్పుడైనా యూటర్న్ తీసుకునేటప్పుడైనా సుత చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇగో ఇంత ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయి. వామ్మో, ఈ వీడియో చూస్తే నాకైతే ఒళ్ళు జలధరించిందిలా. సీటమ్మ చెప్పింది చాలా కరెక్ట్ వాళ్ళు. ఒకసారి బండి పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మునుపు గట్ల జాగ్రత్తలు పాటించకనే జరిగిన చాలా యాక్సిడెంట్లు మనం చూసినాం కదా. మొన్ననే ఒక లారీ డ్రైవర్ ఫుల్గా తాగి రోడ్ల మీదకి వచ్చి జనాలను ఆగమాగం చేసుడు చూసినాం. పాపం ఒక ఆయన పానాలు ఇడుసుడుతా చూసినాం కదా. ఇక ఒకసారి ఇటు దిక్కు చూడుర్రి, రోడ్ల మీద అవతల బండ్లే కాదు మనం చేసేటి చిన్న చిన్న తప్పులు సుతా మన పానాలు తీస్తాయి అనటంలో ఎట్లాంటి సందేహం లేదు. ఓవర్ స్పీడ్ తో రోడ్ల మీద బండ్లు తోలేటప్పుడు, రోడ్ల మీద యూటర్న్ తీసుకునేటప్పుడు సుతా, రోడ్ల పక్కకు బండ్లు పెట్టేటప్పుడు, అవతల బండ్లను ఓవర్టేక్ చేసేటప్పుడు ఇట్లాంటివి ఏం చేసినా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. లేకుంటే ఏ మాత్రం కొంచెం అటు ఇటు చేసినా పానాలు చాలా ఫాస్ట్ గా ఓవుడైతే పక్కనోళ్ళ. కాబట్టి అట్లాంటివి చేసేటప్పుడు ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూసే పెండ్లం బిడ్డలు అమ్మ నాయనలు ఉన్నారని యాద్ తెచ్చుకోరోళ్ళు. ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యంగా యూటర్న్ చేయడమే. పట్టణ ప్రాంతాలలో జరిగే ప్రమాదాలలో ఎక్కువగా జంక్షన్ల వద్దనే జరుగుతున్నాయి. ముఖ్యంగా యూటర్న్ తీసుకునేటప్పుడు 50 మీటర్ల దూరం ముందుగానే ఇండికేటర్ వేసి కుడి వరుసలోకి రావాలి. ఎదురుగా ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే టర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్న వెంటనే అకస్మాత్తుగా ఎడమ వరుసలోకి మారకూడదు. యూటర్న్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి, సురక్షితంగా గమ్యం చేరండి. పాల్సాన్ని చూస్తుంటే నాకైతే మస్తు బాధ అవుతుందిలా. సారు ఎలక్షన్లలా ఓడిపోవడంతోనే సార్కి ఎక్కడలేని రంది పడిందిలా. సారు నిన్నటిదాకా అందరి మీద కేసులు పెడతా నాకెవ్వరు ఓట్లేయలే అనబట్టిండు. మళ్ళీ ఇప్పుడేమో కోర్టుల జడ్జి సార్కి ఫిర్యాదు చేసుకుంటా సారు ఎట్లయినా మీరే నాకు న్యాయం చేయాలి అని అంటున్నాడు. పాల్ సార్ ఏం చేసినా ఏం మాట్లాడినా సుతా వెరైటీనే. ఇక సార్ మాట్లాడాలనే గట్లా మాట్లాడతాడా, లేకుంటే సార్ సీరియస్ గా మాట్లాడినా మనకి ఎట్లా అనిపిస్తుందా ఏందో తెలియదు. కానీ ఇక ఇప్పుడు సుతా సార్ మాట్లాడుకుంటే దేశంలో జరిగిన ఎన్నికలలో ఇవే మస్తు అంటే మస్తు దారుణమైన ఎన్నికలు, చెత్త ఎన్నికలు. నా జీవితంలో నేను ఇటువంటి ఎలక్షన్లు ఇంతవరకు చూడలేదు, అంత మోసం అని అంటున్నాడు. నేనేం ఉత్తగానే అట్లా చెప్తలేను, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నందుకే గిట్లా మాట్లాడుతున్నా. ఆఖరికి నా ఇంట్లో ఓట్లు సుతా సైకిల్ గుర్తుపాటి లీడర్లు బరకతే మళ్ళీ ఇచ్చిర్రు వీళ్ళు. ఇప్పటికైనా జర జడ్జి సారు మీరు జోక్యం చేసుకొని నన్ను మీరే కాపాడాలని అనుకుంటా జస్టిస్ చంద్రుడు సార్కి ఒక వీడియో విడుదల చేసిండు. All have been transferred, including my family members' votes have been redirected to one unknown person, TDP BJP candidate Bharat, who got the highest majority for doing nothing. So therefore, what I am asking you is, just like your great father, legendary leader, former Chief Justice, step out, take as a sumoto, listen to people, friends like my friend Kapil Sibal and others. Do something to stop this corruption. Otherwise, God will not forgive you. History will not forgive you. The country will not forgive you. And you will lose all the credibility you have earned. You know, you lived in the US, I lived in the US. I came to save this country, double the economy. You have found the reason, if necessary, to give your very life to save Indian democracy, judiciary and election. Otherwise, India is finished forever. Please consider doing what is right. See you soon. Thank you very much. ఈ ప్రపంచంలోనే తల్లిని మించిన దైవం లేదని అంటారు కదా. అట్లాంటిది తల్లి కాపదొస్తే ఏ పిల్లలైనా ఊరుకుంటారా చెప్పుర్రి? మనుషులకే కాదులా, గా ప్రేమ జంతువుల సుత గట్లనే ఉంటది. ఒక ఏనుగు పానం బాలేక తల్లడిల్లుతుంటే దాని పిల్లలు దానికోసం ఎంత ఆరాట పడుతున్నాయి మీరే చూడుండ్రి.
దేవుడు ప్రతి చోట ఉండలేకనే అమ్మను సృష్టించిందని అంటుంటారు కదా, ఆ మాట నిజంగా నిజమే. ఎందుకంటే తల్లి లేకపోతే పిల్లలు ఎట్లుంటారు చెప్పండి. అట్లాంటిది తల్లికి ఏదైనా ఆపద సంభవించిందని అన్నప్పుడు పిల్లలందరూ ఏకమయ్యి వాళ్ళ తల్లిని కాపాడుకోనికే చాలా ప్రయత్నం చేస్తారు. ఇది నిజమే కదా. అచ్చు గట్లనే ఇక్కడ సుత జరిగింది. తమిళనాడులో కోయంబత్తూరు దగ్గర మరుదమల అడవిలో ఓ తల్లి ఏనుగు దాని పానం బాలేక అనారోగ్యంతో లేవలేని పరిస్థితిలో ఉన్నదంట. అయితే అక్కడే ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లు దీన్ని గమనించి దానికి చికిత్స చేసేటందుకు వాళ్ళందరూ కలిసి వచ్చిర్రంట. అయితే గా ఏనుగు పిల్ల వాళ్ళ అమ్మని తాళ్ళతోటి కట్టడాన్ని చూసి తల్లి ఏనుగుకి ఏదైనా అపాయం చేస్తున్నారేమో అని చిన్న ఏనుగు పిల్ల అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ల పైకి వచ్చి తొండం విసురుకుంటూ వచ్చిందంట. మీరే చూడరు ఒకసారి. మా అమ్మని మీరు ఏమైనా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టాను అనేటట్టు ఆ పిల్ల ఏనుగు చేష్టాలు కనిపిస్తున్నాయి కదా. చూసిర్రా, మనుషులనే కాదు ప్రేమాభిమానాలు అంటే జంతువులలో కూడా ప్రేమాభిమానాలు మనుషులకు ఉన్నదానికంటే ఎక్కువనే ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతదని పెద్దోళ్ళు ఊరికనే చెప్పిండ్రా చెప్పు శ్రీరెడ్డక్క. మునిపేమో నోరు ఉన్నది కదా అని అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి, ఇప్పుడేమో పత్తకి లేకుండా పోతివక్క. టైం ఎప్పుడు మనదే ఉండదక్క, అందరికి వస్తుంది. గందుకే మాట్లాడేటప్పుడు ముందెనక చూసుకొని మాట్లాడాలి. శ్రీరెడ్డి అక్క అంటే తెలియని వాళ్ళు ఉన్నారంటే అతిశక్తి కాదోళ్ళ. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు రాలిపోయిన ధృవతార అసు వంటిది అక్క. గంత బ్యాక్గ్రౌండ్ ఉన్నదోళ్ళ అక్కకి. ఇక తర్వాత కనిపించకుండా పోయి ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటా దొరికిన వంటలు చేసుకుంటా ఇక జగనాల్ సార్ నా పానం అది ఇది అని సందు దొరికినప్పుడల్లా ఏదో ఒక వీడియో చేసుకుంటూ ఉండేది. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచిరండి బయటికి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఇక మరి చేసింది కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి కదా. అప్పుడు చెప్తున్నా పెట్టుకోకైతివి. ఇప్పుడు పచ్చ జెండా ఎగిరే బాబు గారు పవనాలు సార్ అధికారులకు వచ్చిర్రి. ఇక ఇప్పుడు పచ్చ జెండా అభిమానులతోటి పడరాని మాటలు పడుతుంటివి కదా అక్క. అందుకే టైం ఎప్పుడు మనదే ఉండదు, నోర్సుతో అదుపులో పెట్టుకోవాలి. ఏమమ్మా శ్రీరెడ్డి, ఏంటో చెప్పావు కదా. మీరు గనక మీ జగనన్న గనక ఓడిపోతే ఏందో నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా. నువ్వు అలా చేయొద్దులే కానీ అర్జెంటుగా నీ చేతికి నువ్వే నిప్పట్టేసుకో. ఎందుకంటే మా వాళ్ళు మీ వాళ్ళ కంటే సాఫ్ట్ అయితే కాదు, గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా మూసుకొని కూర్చున్నావు అంటే అది బాబు గారి మీద ఉన్న గౌరవం వల్ల, ఆయన చెప్పిన మాటల్లో మీరు నడిచిన దాని వల్ల. ఇవాళ ఆయన సైలెంట్ గా ఉండమన్నా సరే ఆడోళ్ళమైనా మేమైతే సైలెంట్ గా ఉన్నాం. నీకు మీ పేటిఎం బ్యాచ్ కి ర్యాంప్ పాడిపోద్దామనుకుంటున్నావు. నోరు చూసుకొని ఇక కూర్చో, బయటికి రా. ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి. నువ్వు కనిపించావు, ఇప్పుడు దాకా చించుకున్నావు కదా. అబ్బా అయ్యా అనుకుంటూ చించుకున్నావు కదా మొన్న కూడా ఏదో వీడియో పెట్టి. దయచేసి ఏం లేవు నీకెక్కడ పగిలిపోద్ది. మా తమ్మునికి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. మరి ఇలా వార్తలు తెస్తాడా లేదా ఇడు? ఈ వానలు చేయబట్టి పట్నంలో జనాలకి మస్తు తిప్పలైతాంది. ఓ అన్న జర మా తమ్ముడు ఏడున్నాడు, మా దిక్కు కొంచెం కెమెరా పెట్టరాదు. హలో హలో అక్క, అరే మైక్ ఏంది కుయ్యమంటలేదు కయ్యమంటలేదు, మైకులకి ఇట్లా నీళ్ళు పోయినా ఏంది? హలో హలో అక్క వినబడుతుందా? అరే తమ్మి ఏడున్నావు, ఏం చేస్తున్నావు? హలో అక్క, ఇగో హైదరాబాద్లో పరిస్థితి చూసుకున్నట్టయితే ఇగో మొత్తం భాగ్యనగర్ మొత్తం వర్షాలు పడ్డాయి అక్క. ఈ వర్షాలకైతే ఇగో చూడు నీళ్లు ఇగో నా మోకాళ్ళ బండికి వచ్చినాయి. ఇక అందుకనే నువ్వు లేట్ అయితే తిడతావు కావచ్చని చెప్ప ఇగో ఈ గొడుగుని ఇగో నెత్తికి ఈ కవర్లు కట్టుకొని వచ్చిన. ఇక చూసుకో కావాలంటే ఇగో ఎన్ని నీళ్లున్నాయి. ఓ తమ్మి అట్లా కాదురా చెప్పేది, చెప్పబడితే వివరంగా చెప్పు తమ్మి. ఇగో అక్క, ఇగో చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు వర్షం పడ్డది కదా. ఇక ఈ వర్షానికి అందరూ చల్లదనానికి జనాలందరూ బయటకు వచ్చిర్రక్క. ఇక జనాలందరూ రోడ్డు మీదకి వచ్చి వేడిగా మిర్చీలు బజ్జీలు పునుగులు గినుగులు అవన్నీ తినను మొదలు పెట్టిరాక. ఇక కావాలంటే నువ్వే చూడు. ఇక అక్క
ఇక నాకు కూడా ఒక ఇకమతి వచ్చింది. ఇక ఇకమతి ఏంటంటే ఈ వర్షాకాలం కదక్క, ఇక ఈ కొలువు చేసుకుంటేనే పార్ట్ టైంలో ఇక నేను కూడా ఒక బజ్జీల బండి పెట్టుకున్నాను అనుకో, ఇక నా కాడికి కూడా ఫుల్ మంది జనాలు వస్తారక్క. ఇక నాకు కూడా మస్తు పైసలు వస్తాయి, ఇక నా పునుగులకు కూడా మస్తు గిరాకు ఉంటుందక్క. ఏహే ఇదేం రిపోర్టింగ్ రా, గట్లా చెప్తాడా ఎవడన్నా? ఏంది ఏం రిపోర్టింగ్? ఇక మా కష్టాలు ఏం తెలుస్తాయక్క మీకు? మంచిగా సౌలభ్యం ఏమటి లోపల కూర్చుంటాను, మంచిగా తెచ్చిన ముచ్చట్లన్నీ మంచిగా పొల్లు పోకుండా చదువుతాను, మంచిగా గాడికి పోవాలి, ఇంకా సురేష్ అన్న రాసిన మొత్తం చదవాలి, ఇక రావాలి. అది కాదురా, జనాలు ఏమనుకుంటున్నారు అది చెప్పు ముందుగా నాకు. వాతావరణ శాఖను చూసుకున్నట్లయితే ఇగో ఇంకొక 4-5 దినాలు పొట్టుగా వర్షాలు పడతాయట ఈ తెలంగాణలో. ఇగో అక్కలు ఇక వడియాలు ఎండబెట్టుకుంటారు కదా మీదికి పోయి, ఇక వడియాలు 3-4 రోజులు ఎండబెట్టుకోకూరి. ఇక బట్టలు ఎందుకే సేలమ్మలు, ఇక మీరు బట్టలకి ఇట్లా ఉతుక్కున్నారనుకో ఏంలే అవి ముక్క వాసన వస్తాయి. బండ్ల మీద పోయేటోళ్ళు, చెట్ల కింద ఉండేటోళ్ళు, నీళ్ళలో ఉండేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండుండ్రి వానలు తగ్గేదాకా. ఇవ్వుళ్ళు అయ్యాటి ముచ్చట్లు, మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.